పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. దాదాపు 8 దేశాలపై అటాక్ చేసింది ఇరాన్. 2-3 దేశాల మధ్య మొదలైన వార్ ఇతర దేశాలకు మెల్లగా స్టార్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల నుంచి ఇరాన్ను మిత్రులుగా ఉంటున్నారు హెజ్బుల్లా ప్రతినిధులు. ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో హెజ్బుల్లాపై రగిలిపోతోంది. తాజాగా లెబనాన్ దేశ రాజధాని బీరూట్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇజ్రాయిల్పై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించామని హెజ్బుల్లాకు చెందిన ఆల్మనార్ నెట్వర్క్ ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. బీరూట్లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ జాతీయ మీడియా తెలిపింది. ఇక మరోవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళమైన ఐడిఎఫ్ అంగీకరించింది. నిన్న రాత్రి హెజ్బుల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని, అందువల్లే లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దురాక్రమణలకు ప్రతిస్పందనగా నిన్న రాత్రి ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు అల్మనార్ నెట్వర్క్ ఇవాళ తెల్లవారుజామున తెలిపింది. హెజ్బుల్లా విభాగం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే దక్షిణ బీరూట్లోని అనేక గ్రామాలు సహా హెజ్బుల్లా స్థావరాలపై ఐడిఎఫ్ విరుచుకుపడింది. హెజ్బుల్లా లెబనాన్ను నాశనం చేస్తోందని, దానిని నివారించడానికి తాము ఉగ్ర సంస్థలోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టామని తెలిపింది. హెజ్బుల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని అనౌన్స్ చేసింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్లోని బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలకు సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, యుద్ధంలో హిజ్బుల్ ఎంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యనే ఈ యొక్క యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ మనకి నిన్న అంటే మిడ్ నైట్ నుండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే సోమవారం ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మళ్ళీ ఇదంతా కూడా హిజ్బుల్లా స్థావరాల పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. సో ఇప్పటికే లెబనాన్ను పూర్తిగా కూడా నాశనం చేస్తుంది. సో దానికి ప్రతి చర్య కోసమే మేము దాడి చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే నిన్నటి వరకు 2 దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధం మాత్రం ఇప్పుడు ఏదైతే హిజ్బుల్లాకు సంబంధించినటువంటి స్థావరాలనే అందులో ఉన్నటువంటి కీలక నేతలైన ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉంటారో అందులో ఉన్నటువంటి కీలక నేతలనే టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఇప్పటికే మనకి చూడొచ్చు, లెబాన్ రాజధాని అయినటువంటి బీరూట్లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాలపైన ఎక్కువగా అటాక్ చేస్తున్నారు. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ హిజ్బుల్లాకు సంబంధించినటువంటి ఆల్ మనార్ నెట్వర్క్ సంబంధించినటువంటి ప్రకటించినటువంటి తర్వాతనే ఈ దాడులు జరిగాయి. సో వారే ముందుగా ఈ యొక్క దాడుల గురించి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇక మరోవైపు దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే హిజ్బుల్లా ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో దక్షిణ ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా రక్షణ దళానికి సంబంధించినటువంటి చాలా ఏరియాలో కూడా దాడులు చేసింది. సో అందుకే మేము దాడి చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారు కూడా తెలుపుతున్నారు. అయితే ఆదివారం రాత్రి హిజ్బుల్లా తమపై మొదటగా దాడులు చేసింది. సో తర్వాతనే మేము దానికి ప్రతిచర్యగా దాడులు చేస్తున్నామంటూ కూడా వారు కూడా తెలపడం జరిగింది. ఇక ఇరాన్ సుప్రీం అయినటువంటి ఈ ఎవరైతే ఖమేనీ హత్యకు నిరసనగా తర్వాత ఈ ఏదైతే ఎక్కువగా ఈ లెబనాన్ని నాశనం చేస్తున్నటువంటి హిజ్బుల్లాకు వ్యతిరేకంగానే మేము దాడులు చేస్తున్నామంటూ కూడా వీరు ప్రకటించింది. అందులో దాడులు చేసినట్లు ఆల్ మనార్ నెట్వర్క్ సోమవారం ఎర్లీ మార్నింగ్ ప్రకటించింది. సో ఆ ప్రకటన చేయగానే కొద్ది గంటల్లోనే మళ్ళీ హిజ్బుల్లా పూర్తిగా కూడా ఇజ్రాయెల్ పైన దాడికి ప్రయత్నించింది. సో ఇట్లా ఈ ఇజ్రాయెల్ పైన దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సివిలియన్స్కు కూడా చాలామందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు హిజ్బుల్లా పూర్తిగా కూడా లెబనాన్ను నాశనం చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలను కూడా ఖాళీ చేస్తున్నారు. దాదాపు 50 పైగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సివిలియన్స్ అందరినీ కూడా ఆ హిజ్బుల్లా ఏరియాకు సంబంధించి కానీ ఇంకా మరికొన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో సో వాటికి సంబంధించినటువంటి ఏరియాలన్నీ కూడా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క
వార్ ఇప్పుడు హిజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ వార్ ప్రారంభమైంది. మెయిన్ టార్గెట్ ఇందులో ఎవరైతే టెర్రరిస్ట్ అయినటువంటి మెయిన్గా ఎవరు ఉంటారో సో వాళ్ళనే టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. వీరి యొక్క లక్ష్యం ఖచ్చితంగా ఇందులో ఏదైతే బిరూట్లోని కానీ తర్వాత లెబనాన్ కానీ సో వారు పూర్తిగా కూడా నాశనం చేస్తున్నటువంటి ఒక పదంతోనే వారిపైన అటాక్ చేస్తున్నారు. అయితే నిన్న కానీ మనకి మొన్న కానీ సో ఎక్కువగా టెహ్రాన్ కానీ కుమా నగరాల్లో ఎక్కువగా ఈ యొక్క దాడులు జరిగాయి. కానీ అవి ఈ రోజు కనుక చూస్తే మాత్రం హిజ్బుల్లా వరకు చేరింది. హిజ్బుల్లా స్థావరాలపైన దాడి చేస్తున్నారు. హిజ్బుల్లా నుండి కూడా ఇటు ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ చేస్తున్నారు. సో ఎట్టకేలకైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సివిలియన్స్ ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరు ప్రతి దాడులకు అయితే ఇద్దరు దిగుతున్నారు. సో ఇప్పటికే ఇక ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎండ్ కార్డు పడదట్టు కూడా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పాడు. కాబట్టి ఇంకా వీటికి సంబంధించినటువంటి ప్రతి దాడులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇటు హిజ్బుల్లాకు సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించి మాత్రం భీకరమైనటువంటి దాడి ఇంకా జరుగుతుంది. సో మెయిన్ టార్గెట్ అయితే హిజ్బుల్లాలో ఉన్నటువంటి స్థావరాలలో ఉన్నటువంటి మెయిన్ టెర్రరిస్టులే వారు టార్గెట్ చేసుకొని అటాక్ చేస్తున్నారు.